పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి దుబాయ్ రివ్యూ వచ్చేసింది. సో దుబాయ్ సెన్సార్ రివ్యూ అని చెప్పుకోవాలి. సో సెన్సార్ లో ఉమైర్ సంధు అనే ఒక బాలీవుడ్ క్రిటిక్ దుబాయ్ సెన్సార్ టైంలో ఆ సినిమాని చూడడం జరిగింది. ఆయన తన రివ్యూని తన సోషల్ మీడియా వేదికగా అందరితో కూడా పంచుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు దుబాయ్ రివ్యూ ఉమైర్ సంధు ద్వారా వచ్చిన ఈ రివ్యూ అయితే అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఉమైర్ సంధు ఏం చెప్పాడు, ఆయన రివ్యూ ఎలా ఉంది, ఈ దుబాయ్ రివ్యూ గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సో పవన్ కళ్యాణ్ గారు అండ్ హరీష్ శంకర్ గారు వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ లో ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ చూసాం, అదే గబ్బర్ సింగ్. సో గబ్బర్ సింగ్ తర్వాత అంతటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చాలా గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వడం, ఉస్తాద్ భగత్ సింగ్ తో మనం ముందుకు రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ సినిమా మీద ఇప్పుడు గబ్బర్ సింగ్ రేంజ్ లో అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో ఆ రేంజ్ సక్సెస్ ఈ సినిమా ద్వారా కూడా ఈ కాంబినేషన్ పొందాలని చూస్తుంది. మళ్ళీ ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అలా ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. రిలీజ్ అయిన కంటెంట్ అంతా కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెంచుకుంటూ అయితే రావడం జరిగింది. అండ్ ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. రేపే రిలీజ్ కి అయితే సిద్ధమైపోయింది. సో బుకింగ్స్ కూడా చూస్తూ ఉన్నాం ఏ స్థాయిలో జరుగుతున్నాయి. ఆల్రెడీ మొత్తం ఓవర్సీస్ లో దాదాపు బుకింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 2 కోట్లకు పైచీలకే ఈ సినిమా రాబట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో చూసుకుంటే దాదాపు నిన్నటికే ఆల్మోస్ట్ 95% అయితే ఇక్కడ థియేటర్స్ లో ఫుల్ అయిపోయాయి. కొన్ని సింగిల్ స్క్రీన్స్, మెయిన్ సింగిల్ స్క్రీన్స్ అన్ని కూడా హౌస్ఫుల్ బోర్డు పడ్డం, అటువంటి సందర్భాలు చూసాం. సో అలా మిగతా స్టేట్స్ లో కూడా ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అయితే అద్భుతంగా అయితే ఉండడం జరిగింది. సో అలాగే ఈ సినిమాకి సంబంధించి నార్మల్ టికెట్ రేట్స్ తోటి అయితే రిలీజ్ కాబోతుంది. తెలంగాణలో అయితే పెరగలేదు. సో ఏపీలో కొంత పెంచడం అయితే జరిగింది. సో అలా ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ కావచ్చు, అలాగే టికెట్ ప్రైసెస్ కావచ్చు, ఇలా అయితే ఉన్నాయి. సో అటు ఏపీలో కూడా తెలంగాణలో కూడా ప్రీమియర్స్ అయితే లేవు. ఏపీలో 5 AM కి అయితే సినిమా స్టార్ట్ కాబోతుంది. సో బెనిఫిట్ షో అని చెప్పుకోవాలి. దాని రేట్ అయితే 500 అయితే ఉంది. సో తెలంగాణలో ఎటువంటి ప్రీమియర్స్ కావచ్చు, ఎటువంటి బెనిఫిట్ షోలు అయితే లేవు. సో నార్మల్ టైమింగ్ తో అయితే రిలీజ్ కాబోతుంది. సో అలా ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మంచి పాజిటివ్ వైబ్ తో రిలీజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని అలా పెద్ద స్క్రీన్ పైన చూడడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే టైం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో బాలీవుడ్ క్రిటిక్ అయిన ఉమైర్ సంధు తను మామూలుగా ప్రతి పెద్ద సినిమాకి సంబంధించి దుబాయ్ లో ఆ సెన్సార్ టైంలో ఆ సినిమాని చూస్తారు. ఆ తర్వాత ఆయన అభిప్రాయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసుకుంటూ ఉండడం అయితే చూసాం. సో ప్రతి పెద్ద సినిమాకి ఆయన తన రివ్యూను పోస్ట్ చేస్తూ ఉంటారు, దుబాయ్ రివ్యూగా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా దుబాయ్ సెన్సార్ టైంలో ఆయన చూసానని చెప్పేసి నా రివ్యూ ఇది అని చెప్పేసి ఆయన తన సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇప్పుడు అది వైరల్ అవుతుంది. ఆయన ఏం చెప్పారు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి అని చూస్తే ఒక్కసారి చూద్దాం. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు హై స్పీడ్ తో తీసుకొచ్చే వెహికల్ పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమాకు బిగ్ బాస్ ఆయనే. ఈ సినిమాలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ను మరొకరిని అయితే ఊహించుకోలేదు, మరొకరు చేయలేరు అని తన రివ్యూలో అయితే పేర్కొనడం జరిగింది. అలాగే ఈ సినిమాతో మరోసారి తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంటాడు. ఈ చిత్రంలో శ్రీలీల హాట్ గా కనిపించింది. మాస్ కు నచ్చే విధంగా మాస్ అంశాలైతే చాలా ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ ఈ సినిమాను పెద్ద హిట్ చేసేందుకు ఉపయోగపడతాయి అని ఈ ఉమైర్ సంధ్ అయితే తన రివ్యూలో ఈ విధంగా జడ్జిమెంట్ చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అదిరిపోతుంది. ఈ సినిమా హిట్ ఫార్ములా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తాను. భారీ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ డోస్ ను దట్టించారు. సినిమా గేమింగ్ రూల్స్ మార్చే చిత్రంగా నిలుస్తుంది. పండగ సెలవులను టార్గెట్ చేసుకుని వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్ కు రప్పించే దమ్ము ఉంది అని చెప్పేసి ఉమైర్ సంధు ఆయన అభిప్రాయాలను అయితే ట్విట్టర్ వేదికగా పంచుకోవడం జరిగింది. మీరు కూడా ట్విట్టర్కి వెళ్ళి ఆయన అకౌంట్ చూస్తే ఈ రివ్యూ మీకు కనిపిస్తుంది. సో అలా ఉమైర్ సంధు ఈ సినిమాకి సంబంధించి అయితే ఒక బ్లాక్ బస్టర్ రివ్యూ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఆయన రేటింగ్ కూడా ఇచ్చారు. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ షూర్ షాట్ బ్లాక్ బస్టర్, పవర్ ప్యాక్డ్ స్టోరీ, పవర్ క్లాస్ పర్ఫార్మెన్స్, రాశి కన్నా అందంగా కనిపించింది. ఈ సినిమా తప్పకుండా ఫెస్టివల్ ధమాకా అవుతుంది. థియేటర్ లో ప్రతి డైలాగ్ కు ఈలలు పడ్డం ఖాయం. ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తిగా పైసా వసూలు మూవీ. ఈ సినిమాకు నా రేటింగ్ వచ్చేసరికి 4/4 out of 5. ఇది తప్పకుండా ఈ సినిమాను చూడండి. డోంట్ మిస్
అంటూ ఉమైర్ సంధు అయితే తన రివ్యూలో పేర్కొనడం జరిగింది. అలా ఈ సినిమాకి సంబంధించి దుబాయ్ లో సెన్సార్ టైంలో చూసిన ఉమైర్ సంధు ఈ విధంగా రివ్యూ ఇచ్చారు. ఇది షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి బిగ్ బాస్ ఆయన సినిమాని ముందుండి నడిపించారు, ఆయన తన భుజాల మీద మోసారు అని చెప్పారు. ఆయన రివ్యూ రేటింగ్ వచ్చేసరికి 4 ఇవ్వడం జరిగింది. ఈయన ఉమైర్ సంధు ప్రతి సినిమాకి కూడా ఆయన పెద్ద సినిమాకి ఈ విధంగా చూసి ఆయన రివ్యూస్ పంచుకోవడం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రివ్యూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా దీన్ని ఎక్కువగా వైరల్ చేసేస్తున్నారు. అలా సినిమా రిలీజ్ కు ముందే ఒక బ్లాక్ బస్టర్ రివ్యూ వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఆ రకంగా దుబాయ్ రివ్యూ అయితే ఈ సినిమాకి ఈ రకంగా అయితే ఉంది. సినిమా మీద ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని చూద్దామని చెప్పేసి ఆయన అభిమానులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అవన్నీ కూడా మనం బుకింగ్స్ రూపంలో చూసాం. తెలంగాణలో ఏ రకంగా బుకింగ్స్ అవుతున్నాయో చూసాం, ఆంధ్రప్రదేశ్ లో బుకింగ్స్ చూస్తున్నాం. సో బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఇది చాలా వరకు అయితే వసూలను రాబట్టేసింది. ఇక ఒక్కరోజు అంటే కొన్ని గంటలు మాత్రమే టైం ఉన్న నేపథ్యంలో అలా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సంబంధించి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా కొన్ని రివ్యూస్ రావడం జరిగింది. సెన్సార్ రివ్యూ చాలా పాజిటివ్ గా వచ్చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో కొంతమంది క్రిటిక్స్ ఆ సినిమాని బాలీవుడ్ అంటే హిందీ డబ్బింగ్ టైంలో సినిమా చూసి రివ్యూస్ ఇవ్వడం జరిగింది. అవి అన్ని పాజిటివ్ గా వచ్చాయి. సో అలా ఈ సినిమాకి సంబంధించి అంతా కూడా ఒక పాజిటివ్ ఇంటెంట్ తో అయితే రిలీజ్ కాబోతుంది. సో ఇంకొన్ని గంటల్లో అయితే చూడబోతున్నాం. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పవర్ ప్యాక్డ్ గా కనిపించారు. ఆయన యాక్షన్ ఎపిసోడ్స్, ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందనే మొత్తం కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఇంకొన్ని గంటల్లో ఈ సినిమా మనం చూడబోతున్న నేపథ్యంలో సో మరి ఒక్కసారిగా ఈ రివ్యూస్ అన్నిటిని కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు షేర్ చేస్తూ ఇలా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది, అందరూ వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు కూడా అంటే నార్మల్ ఆడియన్స్ కూడా చెప్పడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ 2-3 డేస్ అయితే అభిమానుల సందడే కనిపిస్తుంది. ఆ తర్వాత సినిమా కంటెంట్ బాగుంటే నార్మల్ ఆడియన్స్ పరిగెత్తుకుంటూ వస్తారు. సినిమాకి లాంగ్ రన్ కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఇది ప్లస్ పాయింట్, ఆయనకు లాంగ్ రన్ చాలా ఉంటుంది. మళ్ళీ నార్మల్ టికెట్ ప్రైజెస్ అనేది ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. సో అభిమానులు భారీగా అంటే 2 సార్లు రిపీటెడ్ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. సో అలా లాంగ్ రన్ లో ఇది భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం కూడా ఉంది. సో అలా ఓవర్సీస్ లో ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ అద్భుతంగా జరుగుతున్నాయి, ఇండియాలో అద్భుతంగా జరుగుతున్నాయి. సో అలా ఒక పాజిటివ్ ఇంటెంట్ తో అయితే సినిమా రిలీజ్ కాబోతుంది. మరి చూద్దాం ఎలా ఉంటుంది రేపు. మరి అభిమానుల సందడి అయితే ఇప్పుడైతే మామూలుగా లేదు. మరి ఇంకా రేపు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఎలా ఉంటుంది సినిమా అనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.